ఏమండి ఆ అమ్మాయి ఎవరో కనుక్కుని అశోక్ పెళ్లి చేస్తే ముచ్చటగా ఉంటుంది కదండి. వాడు చెప్పాలి కదా, నేనేదో చేయనట్టు మాట్లాడతావేంటి? అయ్యి బాబాయ్, అంతగా అరుస్తారేమిటండి? పెళ్లి గురించి అడిగింది అంటే నేను అరవలేనా? వాడు కుర్రాడు, సిగ్గుపడి చెప్పకపోవచ్చు. పెద్దవాళ్ళు మనమే కల్పించుకోవాలి. అమ్మా, నీ షాపింగ్ పని మానేసి కోర్టుకొచ్చి వాడిని బార్ రూమ్ లో నా ముందడిగి ఈ సంవత్సరం చెప్పించు, వచ్చే సంవత్సరం ముహూర్తం పెట్టిస్తాను. వచ్చే సంవత్సరమా? ఈ రోజు December 31 కదా, రేపేగా కొత్త సంవత్సరం. అమ్మయ్యా, నా జన్మ తరించిందండి. ఏ ఇన్నాళ్ళకు జోకేశారు కదండి. గుడ్ మార్నింగ్. అరే, అమ్మ కూడా కోర్టుకు వచ్చిందేంటి? నీ మీద కేసు పెడదామనా? కాదు, నీ మీద కేసు పెట్టడానికి వచ్చింది. చూడండి, మర్డర్ జరిగిన కాంప్లెక్స్ లో ఫ్లాట్ నెంబర్ 9 లో ఒక అతను బై నేమ్ సుందర్రాజు ఆ మర్డర్ విట్నెస్ చేసినట్టు ఇందాకే తెలిసింది. మీరిద్దరూ వెళ్లి ఎంక్వైరీ చేసి ఏ క్లూ దొరికినా అతను కోర్టుకు తీసుకురావాలి. ఈ ఫైల్ సబ్మిట్ చేసిన 1 అవర్ లోగా తీసుకురావాలి. బాబాయ్, ఫ్లాట్ చూడటం వరకు నేను ఓకే. సుందర్రాజు విషయం నాకు వదిలేండి. మరి ఎంక్వైరీ అంటే మాత్రం అశోక్ రావాల్సిందే. ఒరే రారా. రేయ్, వాడు వాళ్ళ అమ్మతో మాట్లాడాలి. మీరిద్దరూ వెళ్ళిరండి. పోన్లేండి, ఏదో ముఖ్యమైన పని వాడే రావాలంటున్నారు కదా, వెళ్ళనివ్వండి. బార్ రూమ్ లో కూర్చొని వచ్చాక మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళరా. ఫ్లాట్ నెంబర్ ఎంత బాబాయ్? రేయ్, వాడిని కొట్టి తీసుకురాకు. ఫ్లాట్ నెంబర్ 9. ఏంటండి, ఇంతవరకు ఒక్కడు కూడా వచ్చి సాక్ష్యం చెప్పలేదు. ఇప్పుడు సుందర్రాజు మాత్రం వచ్చి సాక్ష్యం చెప్తాడా? ఏదైనా క్లూ దొరుకుతుందని మా తాపత్రయం. హలో లాయర్ గారు. ఆ ఫైల్ ఇవ్వండి సార్. ప్లీజ్ ఇవ్వండి సార్. కోర్టులో జడ్జి గారికి ఇస్తాను, ఆయన దగ్గర అడిగి తీసుకోండి. ఒక న్యాయవాది కోర్టు వాకిట్లో కూలిపోవడం న్యాయ వ్యవస్థకి అవమానం. ఆ దారుణానికి న్యాయస్థానం శిక్ష వేయలేకపోతే ధర్మశాస్త్రం మీద నమ్మకం పోతుంది. నా కేసు న్యాయస్థానంలో ఓడిపోకూడదు, గెలవాలి. ఆ రోజు నీ గురువుగా నేను పోయినా న్యాయవాదిగా నేను బ్రతికే ఉంటాను. నువ్వే నన్ను కల్పించాలి. ఎస్. ఆర్డర్ ఆర్డర్. నా వాళ్లను బలి తీసుకున్న వాళ్ళు నా క్షణమే ముక్కలు ముక్కలుగా నరుకుండేవాడిని. కానీ చట్టవిరుద్ధంగా ఏ పని చేయనని దుర్గాప్రసాద్ గారికి మాటిచ్చాను. అందుకే ఈ న్యాయస్థానాన్ని ఆయనగా భావించి పగిలిపోతున్న నా గుండెల మీద నల్లకోటు కప్పుకొని దోషుల్ని శిక్షించమని మీ ముందు నిలబడ్డాను. ప్లీజ్, జరిగింది ఒక్కసారి ఆలోచించండి. ఈ దారుణం ఎవరు చేసింది మీకే అర్థమవుతుంది. మేము అర్థం చేసుకుని చెప్పేది న్యాయం కాదు, మీరు సాక్ష్యాధారాలు చూపించి నిరూపించేదే న్యాయం. దుర్గాప్రసాద్ గారు వెల్ఫేర్ ఆఫీసర్ కేసు టేకప్ చేయడం ఆధారం. అందుకని ఆ ఇద్దరిని వెంకటరత్నం అనేవాడు చంపించాడన్నది నిజం. ఏంటండి నిజం? అర్థమైనోడు ఏదంటే అది నిజమైపోద్దా? నేను 10 మందికి కావలసినోడిని, పలుకుబడి ఉన్నోడిని.
ఆ దుర్గా ప్రసాద్ని నేను పర్సనల్ లాయర్గా ఎట్టుకోలేదని ఆ ఎల్పేర్ ఆఫీసర్ గారిని పట్టుకుని లేనిపోని కేసు నా మీద ఎట్టాడు. భారం దేవుడి మీద ఎట్టాను. ఆ జాత శత్రువుని నన్ను బోనెక్కిచ్చాడేంటండి బాబు. జరిగింది నిజం, నువ్వు చేయించింది నిజం. వీళ్ళందరూ కళ్ళ ముందు జరిగింది. ఆహా, ఒక్క నువ్వు అనిపించు, ఊరేమను. చెప్పండి అయ్యా, చెప్పండి. నోరు ముసు కూర్చుంటారే, చెప్పండి. కమాన్. మిస్టర్ అశోక్, మీ ఉద్రేకాలతోటి కేకలతోటి ఇది పిచ్చివాళ్ళు తిరిగే పిచ్చాసుపత్రి చేయకండి. నేనే సూటిగా అడుగుతున్నాను. ఈ హత్య వెంకటరత్నమే చేయించాడని చెప్పే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నో నో. ఆయనే ఈ హత్య చేయమని చెప్తుండగా విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో నో. ఈ కేసులో ఆయనే నేరస్తుడని న్యాయ వ్యవస్థ పరిధిలో నిరూపించే ఒక్క ఆధారమైన నీ దగ్గర ఉందా? నో నో. సాక్ష్యం లేకపోతే మా న్యాయస్థానానికి ఎవరు దోషి అని నిర్ణయించే అధికారం లేదు. అసలు ఈ సావులకి కారణం ఏంటో నేను చెప్పనా? ఆ దుర్గా ప్రసాద్ గారి పెళ్ళానికి ఈ ఎల్పేర్ ఆఫీసర్కి అని. మిస్టర్ అశోక్, ఇది కోర్టు అనుకున్నారా, దొమ్మిలు చేసే రోడ్డు అనుకున్నారా? ఇలా అసభ్యంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని 2 నెలల పాటు కోర్టుని సస్పెండ్ చేస్తున్నాను. నో. దుర్మార్గం కళ్ళ ముందే కనపడుతున్నా కూడా సాక్ష్యం లేదని చేతులు కట్టు కూర్చుని అర్థం లేని న్యాయ వ్యవస్థను నేనే జీవితాంతం సస్పెండ్ చేస్తున్నాను. ఈ మాత్రం దానికి నీ పుస్తకాలు ఎందుకు, ఈ లాంఛనాలు ఎందుకు? తగలబెట్టాలిగా? టేక్ దీస్ బ్లడీ బుక్స్, థ్రో దీస్ బ్లడీ బుక్స్, కీప్ దీస్ బ్లడీ బుక్స్ టు యువర్సెల్ఫ్, బ్యాన్ దీస్ బుక్స్, బ్యాన్ ద లా, నో లా ఎట్ ఆల్, నో లా, ఐ నో ద లా, బ్యాన్ ద లా, ఐ నో ద లా, ఐ నో ద లా. ప్లీజ్ అశోక్, బయటికి రా ముందు. మీకు తెలియదు, నన్ను వదలండి రా. ఈ హత్య ఖచ్చితంగా వాడే చేశాడు. రా వెంకటరత్నం, నువ్వే హత్య చేశావు. ఐ నో యు డిడ్ ఇట్, ఐ నో. యు ఫూల్స్, వెంకటరత్నం ఈ హత్య చేశాడు రా, వెంకటరత్నం ఈ హత్య చేశాడు. yes. సరే రా రా. It's not my defeat. It's a defeat of law and order. Your defeat. No, you don't understand. Leave me. Ashok, ఏమైందిరా నీకు? It's a defeat of law and order, you bastards. ఖచ్చితంగా వాడే ఈ మర్డర్ చేశాడు. I know he murdered all of them. రా. ఆ సూపేట్రా బాబు. చల్లరుకా, రేయ్, ఇంకెప్పుడైనా మా జోలికి వచ్చావా ఈ కోర్టు ముందే పాతేస్తా. నువ్వే కాదురా, నీ బాబు దిగొచ్చినా నా మూతి మీద ఏకపేకలేడు. అన్ని మేమే చేసాం, నువ్వేం చేసావు, నీ గురువేం చేశాడు. నువ్వు ఎదవైపోయావు, ఆడు శవం అయిపోయాడు. వదలరా వాడిని. అశోక్, వదలండి. నో, leave it. తీసుకెళ్ళరా బాబు, తీసుకెళ్ళరా బాబు, తీసుకెళ్ళరా. వెంకటరత్నం, నిన్నంత తేలిక వదలను. No, I want to kill you. I will not. వదిలేండి సార్, వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ అశోక్, సార్ సార్. సొక్క సిరిగితే సిరిగింది కానీ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందిరా. ఇప్పుడు ఆ స్టేషన్లో ఊపిరాడకుండా ఉత్తికి చంపెయ్యాల. ఈ ఎరబోకుడికి ఫోన్ చేయండి రా నాయన, ఫోన్ చేయండి రా బాబు.
ఒరే అశోక్, ఎన్ని రోజులని ఇలా ఆలోచిస్తావు? ఎన్ని రోజులైనా ఆలోచించాలి. ఒరేయ్, నిన్ను చూస్తుంటే ఏమైపోతావో నన్ను భయంగా ఉందిరా. ఇంకెక్కడికన్నా పోదాం. అయినా ఇక్కడ ఏం సాధించాలి? ఆ? హలో. నేనే. చావు తప్పి బతికావు. చాలా బాధగా ఉంది. నీ మీద జాలిగా కూడా ఉంది. రే, ఒక మాట చెప్పనా? నిన్ను బతకనివ్వం. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ప్రాణాలతో వెళ్ళనివ్వం. వచ్చి వెంకటరత్నం కాళ్ళు పట్టుకో, మెచ్చి 10 మెతుకులు పడేస్తాడు. రే, నువ్వు నన్నేం చేయలేవు. రేపు ఉదయమే సింగపూర్ వెళ్ళిపోతున్నా. మళ్ళీ రాను. ఒకరోజు నన్ను నీ నట్టింట్లో కొట్టావు. అందుకని నిన్ను నీ మొత్తం కుటుంబాన్ని కొట్టాను. ఆఖరిసారిగా ఈ మాట చెప్పాలని ఫోన్ చేశాను.